ఇటీవల కాలంలో ప్రభుత్వాలు మారటంతో మరి తరగతులు వాళ్ళ యొక్క మీడియం గందరగోళం నెలకొనడం అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం. అయితే ప్రస్తుత విద్యా సంవత్సరం 10వ తరగతి రాస్తున్నటువంటి విద్యార్థులకు తెలుగు మీడియంలో రాసుకునే అవకాశం అయితే లేదని కూడా మొదట్లో వార్తలు రావడం జరిగింది. అయితే తాజాగా గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు 10వ తరగతి పరీక్షలు తెలుగులో కూడా రాసుకునే అవకాశం ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇది చాలామంది పిల్లలకు మీడియం ప్రాబ్లంతో బాధపడేటువంటి వారికి, ఇంగ్లీష్లో రాయలేనటువంటి వారికి తెలుగులో రాసుకునే చక్కటి అవకాశం కల్పించడం కూడా మరి చాలా ఆనందానికి గురి చేసింది. ఆ వార్త ఏమిటో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ మొదటిసారి చూస్తున్నటువంటి విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీకు విద్యా ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి సమాచారం కూడా మీకు వెంటనే తెలియజేయడానికి మన నోటిఫికేషన్ రూపంలో మీకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. 10వ తరగతి పరీక్షలు తెలుగులో రాసుకునే అవకాశం మంత్రి లోకేష్ హామీ ఇచ్చినట్లు ప్రకటించిన ఆవాస్ అమరావతి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను తెలుగు మాధ్యమంలోనూ రాసుకునే అవకాశం కల్పిస్తామని రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చినట్లు ఏపీ ఉపాధ్యాయ సంఘం ప్రకటించింది. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం కొనసాగించాలని మంత్రిని కోరగా కొన్ని పాఠశాలల్లోనైనా కొనసాగించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారని వెల్లడించింది. ఉండవల్లిలోని నివాసంలో శనివారం మంత్రి లోకేష్ను ఆవాస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కలవగా ఈ విషయం కూడా తెలియజేయడం కూడా జరిగింది. మై స్కూల్ మై ఫ్రెండ్ పోస్టును మంత్రి ఆవిష్కరించారు. విద్యారంగ ఉపాధ్యాయ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆపస్ ప్రతినిధులు తెలియజేశారు. 2003 డిఎస్సి వారికి పాత పెన్షన్ అమలును త్వరగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని పేర్కొన్నారు. హై స్కూల్ ప్లస్లు కొనసాగిస్తామని, విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా త్వరలో పీజీటీల నియామకం చేపడతామని మంత్రి తెలిపారు. ఇది ఫ్రెండ్స్, మరి మనకు తెలుగులో కూడా ప్రస్తుతం 10వ తరగతి వాళ్ళు రాసుకోవచ్చు. మీడియం ఏదైనా కూడా తెలుగులో ఖచ్చితంగా కూడా రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మరి వినియోగించుకొని చక్కగా ఆనందంతో చదవండి. ఆల్ ది బెస్ట్. జై హింద్ స్టూడెంట్స్.